సంధ్య నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే అబ్బి. పెద్దమ్మా అవునబ్బి, నీకోసమే వచ్చా. నా కోసం రావడం ఏంటి? అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? మీరు సింధు ఇక్కడే ఉన్నారని తెలుసుండాది, అందుకే నా మనసు ఉండబట్టలేక వచ్చేసుండాను. ఎంత పని చేసావు సంధ్య, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఎందుకంత టెన్షన్ పడుతుండారబ్బి? నేనొస్తే మీకు ప్రాబ్లం ఏంది? సింధు, మీ ఆయనతో చనువుగా మాట్లాడుతోంది ఎవరు? మా మేడ్ బామ్మగారు. తెలుగు అచ్చ తెలుగులో మాట్లాడు. క్షమించండి తాతగారు, అదే మా పని మనిషి. వాట్? నేను పని మనిషినా? పని మనిషి కాకపోతే ఆయా ఆయా అనుకో. ఆయా ఆయానా? నేను ఆయానేంటబ్బి? మీరు కూడా ఇలా మాట్లాడుతూ ఉండారింది. నేను ఎవరనేది ఆ పెద్ద ఆయనకి చెప్తానుండండి. పెద్దనా ఎందుకు వద్దు, నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను చెప్తున్నాను కదా నీ గురించి. ఏంటి సింధు, మీ ఆయమ్మ తెగ బాధపడిపోతుంది. మీ ఆయన తన సొంత మనిషిలా అలా సన్నిహితంగా మాట్లాడుతోందేంటి? అంటే అది తను పట్నం అమ్మాయి కదా బామ్మగారు. ఇలాంటి వాళ్ళని ఇంగ్లీష్లో కేర్ టేకర్ అని పిలుస్తూ ఉంటారు. తనని పని మనిషి ఆయా అన్నాం కదా, అందుకే బాధపడుతుంది. అవును, పట్నం అమ్మాయి అయితే మాత్రం పని మనిషికి ఇంత పొగరు పనికిరాదు. ఆంగ్లంలో పిలిస్తే గొప్ప, తెలుగులో పిలిస్తే చౌకబారుతనమా? యశస్వి, మీ ఆయమ్మకు చెప్పు, ముందు తెలుగు విలువేమిటో తెలుసుకోమని. అలాగేనండి. అసలు ఇంతకీ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇప్పుడే కనుక్కుంటానండి. రా సంధ్య, రమ్మంటున్నానా? ప్లీజ్. ఇదేంటి పెద్దయ్యా, ఇక్కడే మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఆయమని పక్కకు తీసుకెళ్లాడు? అవును కదా. అంటే తాతయ్య గారు, కొత్త మనుషుల ముందు మాట్లాడాలంటే ఆ అమ్మాయికి కొంచెం బెరుకు, అందుకే ఆయన ఎక్కడికో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. పని మనిషికి కూడా మీరింత విలువిస్తున్నారంటే సింధు, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. సంధ్య ప్లీజ్ అర్థం చేసుకో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ పెద్ద సమస్య ఉంది, అదేంటనేది నేను నీకు తర్వాత వివరంగా చెప్తాను. నిజంగా నీకు నా మీద గౌరవం ఉంటే నేనేం చెప్తే దానికి ఓకే అను, సరేనా? ప్లీజ్. సరే అబ్బి. పద పద. యశ్ ఏంటి ఆయమ్మని బ్రతిమలాడుతున్నాడు? వీళ్ళ మధ్య ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. కనుక్కున్నానండి, ఈ పక్కనే వాళ్ళ ఊరంట. ఏ ఊరు? ఏ ఊరు? రాయవరం. రాయవరం అండి. ఓహో, నిన్ననే తను అక్కడికి వచ్చిందంట, ఇంకా తనకి నెల జీతం ఇవ్వలేదు.
నేను సింధు ఈ ఊర్లో ఉన్నామని తెలిసి జీతం తీసుకుని వెళ్దామని వచ్చిందంట. అలాగా? అవునండి. యష్, తనకి జీతం ఇచ్చి పంపించేయి. నన్నిక్కడి నుంచి పంపించేసి నువ్వు యష్తో కొలుకుదావని నేనెందుకు వెళ్తానే? చెప్తానండి మీ సంగతి. నేను ఎలాగో ఇక్కడికి వచ్చున్నాను కదా, మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను మీతో పాటే ఉంటాను. సిటీలో మీరు లేకుండా అక్కడ నాకు మాత్రం ఏం పని ఉంటుంది చెప్పండి? నువ్విక్కడ ఉండిపోతే అక్కడ పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? అందుకే వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. పిల్లల్ని చూసుకోవడానికి అక్కడ మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదండి. ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ మనుషులు నాకు చాలా బాగా నచ్చిండారు. ఒక 3 రోజులు ఇక్కడుండి వెళ్తానండి. అదే చెప్తుంటే నీకు అర్థం కాదా? పోన్లే సింధు, ఉంటానంటుంది కదా, ఉండని. తనుంటే మీ ఇద్దరి పనులు చూసుకుంటుంది. అంతేకాకుండా మా పెళ్లి రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇలాంటి వాటికి ఏమైనా అవసరం ఉంటుంది కదా, ఉండని. అది కాదు బామ్మగారు. బామ్మగారు పర్మిషన్ ఇచ్చిండారు కదా, ఇంకేంటి నీకు? ఏమిటి ఆంగ్లము? తెలుగులో మాట్లాడితేనే ఇక్కడ ఉండే అనుమతి దొరుకుతుంది. బామ్మగారు అనుమతి ఇచ్చిండారు కదా, ఉంటానండి. అది నీకు అనుమతి లభించినట్లే. నిరభ్యంతరంగా ఉండొచ్చు. పద వెళ్దాం. సింధు, ఏంటి నువ్వు నన్ను ఇక్కడ ఉండకూడదు అనడానికి నువ్వెవరమే? అంటే నన్ను పంపించేసి అబ్బిని నీ బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సంధ్య. యష్ని నేను బుట్టలో వేసుకోవడం ఏంటి? అందుకే కదా ఈయనతో కలిసి ఈ ట్రిప్కొచ్చుండావు. నాకు కాబోయే భర్తని నాకు కాకుండా చేయాలని కదా నీ ప్లాన్ అంతా. ఎవరి భర్తని ఎవరు బుట్టలో వేసుకుంటున్నారే? ఒక్కసారి బాగా ఆలోచించుకుని మాట్లాడు. అసలు నిన్ను కాదే ఈయన అనాలి. అబ్బే, నువ్వు రా చెప్తాను. రా. ఏ అసలు వీళ్ళని అసలేంటబ్బి ఇక్కడ ఏం జరుగుతా ఉండదు? మీరు సింధు ఇక్కడ భార్య భర్తలుగా ఉండడం ఏందే? ఎందుకు నేనొక్కనే మన కంపెనీ పని మీద టూర్కి వెళ్తా ఉండానని అబద్ధం చెప్పుండారు. మీరు సింధు మళ్ళీ కలిసిపోయిండారా? సంధ్య ప్లీజ్, ఊరికే నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టుకో ప్లీజ్. ముందు నేను చెప్పేది విను.